బ్రేకింగ్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్లో కారుతో సహా యువకుడు గల్లంతయ్యాడు. నేర్ వేడుకలకు స్నేహితులు అంతర్వేదికి వచ్చారు. అర్ధరాత్రి బయటకు వచ్చి సముద్రం దగ్గర జీప్ డ్రైవింగ్ చేశారు. అన్నా చెల్లెలు గట్టు దగ్గర మలుపు ఉందని తెలియక యువకుడు జీప్తో సముద్రంలోకి వెళ్ళిపోయాడు. జీప్ నుంచి మరో యువకుడు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. గల్లంతైన యువకుడు శ్రీధర్ కోసం గాలిస్తున్నారు. పోలీసు టెన్షన్ పడకని చెప్పాను. పోలీసు కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్లో కారుతో సహా యువకుడు గల్లంతు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లైన్లో అందిస్తారు. దత్తు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ముగ్గురు యువకులు కాకినాడ నుండి అంతర్వేదికి వచ్చారు. అంతర్వేది వద్ద గోదావరి సముద్ర సంగమ ప్రాంతం. దీన్ని ఇక్కడ చాలా సముద్రంలో వడి కూడా చాలా అధికంగా ఉంటుంది. గోదావరిలో కూడా ఆటుపోట్ల మూలంగా ఉప్పు నీరు చప్ప నీరు కలిసి మిక్స్ అయి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ లైట్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది. ఆహ్లాదకరంగా అన్నా చెల్లెలు గట్టు అంటే సముద్రం, అలాగే నది, గోదావరి నది, సముద్రుడు ఇద్దరు కలుసుకున్న ప్రదేశాన్ని అన్నా చెల్లెలు గట్టు అంటారు. అక్కడ చూడడానికి కూడా చాలా సుందరంగా ఉంటుంది. పలు సినిమాలు కూడా తీశారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కాకినాడ నుంచి ముగ్గురు యువకులు అంతర్వేదికి నిన్న జీప్ లో వెళ్ళడం జరిగింది. ఒక యాపిల్ రెస్టారెంట్ అనే ఒక హోటల్లో వారు రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకున్న అనంతరం కూడా వారు ఆ రాత్రి 11:30 ప్రాంతంలో ఫుల్ గా మద్యం సేవించి ఉన్నారు. సముద్రంలోకి బీచ్ నడుపుతూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కొంతసేపటికి ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక కురవాడు అయితే కనుక బయటకు వచ్చేయడం జరిగింది. మరో ఇద్దరు యువకులు మాత్రం ఈ సముద్రం ఒడ్డున జీప్ నడుపుతూ ఆహ్లాదంగా ఉత్సాహంతో మధ్య మైకిల్లో వారు ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడే గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం, దాని పక్కనే ఒక లెఫ్ట్ సైడ్ మలుపు ఉంటుంది. ఈ మలుపును గుర్తించలేకుండా జీపును డ్రైవ్ చేశాడు. దాంతో గోదావరిలోకి జీప్ వెళ్ళిపోవడం జరిగింది. ఇదే సందర్భంలో ఆ జీప్ లో ఉన్నటువంటి ఒక యువకుడు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. మరొక యువకుడు మాత్రం జీప్ తో పాటు గోదావరి నదిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అధికార యంత్రాంగం స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టగాళ్ళు అలాగే రెస్క్యూ టీం కూడా అక్కడ అర్ధరాత్రి చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఆ గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ దత్తు. టెన్షన్ పడకని చెప్పాను. అనంతపురం జిల్లా ఏలనూరులో హైటెన్షన్ నెలకొంది. న్యూ ఇయర్ రోజే టీడీపీ వైసీపీ శ్రేణులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత ఇరు వర్గాలు ఎదురుపడ్డారు. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ఏలనూరులో హైటెన్షన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీవన్ ఫోన్లైన్లో అందిస్తారు. జీవన్, అనంతపురం జిల్లా ఏలనూరులో హైటెన్షన్ నెలకొంది. న్యూ ఇయర్ రోజే టీడీపీ వైసీపీ శ్రేణుల కొట్లాటకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి జీవన్? థ్యాంక్ యూ చక్రి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడినట్టు తెలుస్తుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఏర్పడినటువంటి వివాదంలో ఆ నియోజకవర్గమైనటువంటి ఎల్లనూరు మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో హైటెన్షన్ వాతావరణం అయితే ఏర్పడినట్టు తెలుస్తుంది. ఏదైతే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ ఒక వర్గానికి సంబంధించినటువంటి టీడీపీ వైసీపీ ఏదైతే గొడవ పడ్డారో ఆ ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు రోడ్డు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు మధ్యలో కేక్ కట్ చేయడంతో
ఓ వైపు నుంచి రాళ్లు పడడంతో అది వైఎస్ఆర్సీపీ నాయకులు రాళ్లు వేశారనే ఉద్దేశంతో తిరిగి వాళ్ళ వైపున ప్రతిదాడులు చేయడంతో ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడి పరస్పరం ఒకరినొకరు రాళ్లు కట్టెలతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడటంతో ఒక వైసీపీకి చెందినటువంటి 8 మందికి తీవ్ర గాయాలయ్యి టీడీపీకి చెందినటువంటి 4గురికి తీవ్ర గాయాలడంతో ఈ ఇరువురిని కూడా క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గొడవల నేపథ్యంలోనే ఎస్ఐ కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఎస్ఐని కూడా పులివెందుల ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించినట్టు తెలుస్తుంది. ఈ గొడవలు రాజుకున్నటువంటి నేపథ్యంలో కూడా చిలికి గాలివానలా మారడంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పోలీసుల రంగప్రవేశంతో కొద్ది వరకు సద్దుమణిగిందని చెప్పవచ్చు. ఏదైతే బాధితులు గాయపడినటువంటి బాధితులు ఉన్నారో ఇరువురి పైన కూడా కేసులు నమోదు చేయడంతో బాధితుల పైన కేసు నమోదు చేశారని ఈ బాధితులు కూడా పోలీసు కేంద్రం వద్ద ధర్నాకు దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే వారిపైన పోలీసుల పైన కూడా ఈ యొక్క బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సెన్సిటివ్ ఏరియా అయినటువంటి ఎల్లనూరు మండల కేంద్రంలో తాడిపత్రికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం ఎప్పుడైనా జరగవచ్చని అన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకున్నటువంటి పరిస్థితి వల్లే ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడి పరస్పరం దాడులు తెగబడుతున్నటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలీసులు రాత్రంతా కూడా డ్యూటీలు చేయడం వల్ల ఆ ప్రాంతంలో సరైన భద్రత కల్పించలేదంటూ కూడా స్థానికుల నుంచి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతేనేమి ప్రస్తుతం అయితే ఈ యొక్క దాడులకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరిస్థితి అయితే సద్దుమణికి ప్రస్తుతం అదుపులో ఉన్నటువంటి పరిస్థితి అయింది. ఈ ఇరువురి పైన కూడా కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ జీవన్. హైదరాబాద్ వనస్థలిపురంలో మందుబాబు హల్చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కానిస్టేబుల్ కొట్టాడని నిరసన వ్యక్తం చేశాడు. రోడ్డుపై అడ్డంగా పడుకుని హల్చల్ చేశాడు మందుబాబు. మాకు ఇంటికి పంపించండి. మీరు సేఫ్ గా పంపించండి. మాకు పంపించండి. సరే మీ కార్ లో పంపిస్తారా? అర్ధ గంట ర్యాపిడో బుక్ చేస్తున్నాను. నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు. మాకు ఇంటికి పంపించండి. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. అరే పంపిస్తా బరాబర్ కూర్చుంటా. 100% కూర్చుంటా. సరే నేను తాగినా కదా, మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిండ్రు. నేను మంచిగా ఇంటికి వెళ్ళేటోళ్ళు. వీళ్ళు వచ్చేసి నాకు పట్టుకున్నారు. నేను అర్ధ గంట నుంచి ర్యాపిడో బుక్ చేస్తుంటే నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు. నాకు పోలీసు వాళ్ళు ఇంటికా డ్రాప్ చేయాలి. నాకు ఇంటికా డ్రాప్ చేయాలి. ఇంటికి పోలీసు వాళ్ళు మాకు ఇంటికి పంపించండి. మీరు సేఫ్ గా పంపించండి. మాకు పంపించండి. సరే మీ కార్ లో పంపిస్తారా? అర్ధ గంట ర్యాపిడో బుక్ చేస్తున్నాను. నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు. మాకు ఇంటికి పంపించండి. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. హైదరాబాద్ వనస్థలిపురంలో మందుబాబు హల్చల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో కానిస్టేబుల్ కొట్టాడని నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్లో అందిస్తారు. మధు, ఒక వ్యక్తి అయితే బైక్ నడిపాడా లేకపోతే వెనక కూర్చున్నాడో తెలియదు కానీ మొత్తానికి వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం ఏదైతే ఉందో అందులో హల్చల్ అయితే జరిగిందని చెప్పవచ్చు. ఓ కానిస్టేబుల్ తనను కొట్టడమే కాకుండా తన వాహనానికి సంబంధించి తను కూర్చోకపోయినా సరే తన పైన చేయి చేసుకున్నాడంటూ కూడా ఆ వ్యక్తి ఆరోపించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిన్న December 31 కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు. సో అలా వనస్థలిపురంలో కూడా
పోలీసులు డ్రంకన్ డ్రైవ్ టెస్టులు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే నేను నా ఫ్రెండ్ తో కలిసి బైక్ పై వెనకాల కూర్చొని ఉన్నాను. తనను పట్టుకోవడానికి అక్కడే ఉన్నటువంటి కానిస్టేబుల్ ప్రయత్నం చేశాడు. అదేవిధంగా కూడా కానిస్టేబుల్ తన మీద దాడి కూడా చేశాడంటే కూడా అతను ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తనను అనవసరంగా నా పైన చేసుకున్నాడంటూ కూడా అతను స్థానికంగా అనంతపురంలో ఉన్నటువంటి రోడ్డు మీద పడుకొని నిరసన అయితే వ్యక్తం చేశారు. పోలీసులు ఈ విధంగా ఎలా ప్రవర్తించారు, నా మీద అసలు డ్రంకన్ డ్రైవ్ కు నాకు సంబంధం లేదు, వెనకాల కూర్చున్నాను అంతే, అంతకుమించి డ్రంకన్ డ్రైవ్ అయితే నేను చేయలేదంటూ కూడా అతను చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఇష్యూ కాసేపు గందరగోళ వాతావరణం మధ్య నెలకొందని చెప్పవచ్చు. ఫైనల్ గా అతనికి డ్రంకన్ డ్రైవ్ టెస్టులు అయితే చేశారు. దాంతో పాటు సీసీ కెమెరాలు, అక్కడే ఉన్నటువంటి స్థానిక సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కూడా ఇతను వాహనం నడిపాడా, వెనుక కూర్చున్నాడా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా పోలీసులు అయితే తీసుకోబోతున్నారు. కాసేపు అంటే ఒక గంట పాటు అతను రోడ్డు మీద హల్చల్ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఫైనల్ గా ఆ ఇష్యూను మాత్రం పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అయితే క్లోజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు. నేడు ప్రజాభవన్లో పాలమూరు రంగారెడ్డిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పాలమూరు రంగారెడ్డిపైన ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. మరోవైపు జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ విమర్శలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, ఏపీతోటి నీటి పంచాయతీపై అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే శాసనసభలో ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. 2 రోజుల క్రితం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఆయన సభ నుంచి వెళ్ళిపోయారు. దీంతో కాంగ్రెస్ విమర్శలు చేసింది. కాగా కీలకమైన ప్రాజెక్టు చర్చల సందర్భంగా ఆయన కేసీఆర్ అసెంబ్లీకి హాజరై కాంగ్రెస్ సర్కారును నిలదీస్తారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. నేడు ప్రజాభవన్లో పాలమూరు రంగారెడ్డిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. చక్రి, ఈరోజు ఏదైతే నదీ జలాలకు సంబంధించి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి జల వివాదానికి సంబంధించి కూలంకషంగా ఈ అధికార పక్షం ఈరోజు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రజాభవన్ వేదికగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు ఆహ్వానాలు వెళ్ళాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే వాళ్ళకి సమాచారం వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నీటి హక్కులకు సంబంధించి తెలంగాణ నీటి హక్కులకు సంబంధించి నీటిని ఉపయోగించుకోలేకపోతా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వమే తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నీటి హక్కులను సరిగా వినియోగించుకోలేకపోతా ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నీటిని కూడా ఉపయోగించుకోలేకపోతున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల
గత నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి తిరిగి మళ్ళీ ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అధికార పక్షం ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే స్పీకర్కు కూడా దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సమయం ఇవ్వాలని ఇటు అధికార పక్షం కోరుతా ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మరొక పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ని ఇప్పటికే అసెంబ్లీకి రావాలి, చర్చలో పాల్గొనాలి, నీటి హక్కుల గురించి ప్రెస్ మీట్లో మాట్లాడడం కాదు అసెంబ్లీలో చర్చించాలని చెప్పి కూడా పదే పదే ఇటు మంత్రులు, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా పదే పదే ప్రెస్ మీట్లలో అదేవిధంగా ఇతర బహిరంగ వేదికల్లో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా వారిని కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక సభకు వస్తే సో ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే నీటి వాటాలకు సంబంధించి, నీటి హక్కుల వినియోగానికి సంబంధించి పదే పదే చర్చకు రావాలని పట్టుపడుతున్నటువంటి కాంగ్రెస్ ఒకవేళ కేసీఆర్ వస్తే కనుక చర్చ ఏ విధంగా ఉండబోతా ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇటు దీనికి సంబంధించి అంతర్మథనంలో పడింది. ఖచ్చితంగా కేసీఆర్ వస్తే ఆయనను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, అందరూ కూడా యాక్టివ్ మోడ్లోకి రావాలి, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేయడం జరిగింది. ఈ సూచనల మేరకే, సీఎం సూచనల మేరకే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించబోతా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే పాలమూరు రంగారెడ్డి కృష్ణానదీ జలాలకు సంబంధించి అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఎందుకంటే దీనికి సంబంధించి ఎందుకు గత బీఆర్ఎస్ సర్కార్ పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టి కేవలం కాళేశ్వరం పైన ఎందుకు ఫోకస్ చేసింది, కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కేటాయించి కేవలం పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లను మాత్రమే కేటాయించడానికి కారణం ఏమిటి, అది కూడా 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. దానికి ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు విమర్శలు చేస్తూ ఉంది. కాళేశ్వరం కట్టి 1,00,000 ఏదైతే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పాము, సో అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పనుల ముందుకు వెళ్ళాము, కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు. అయినా కూడా ముందుకు వెళ్ళాము దానికి సంబంధించి అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ వాదనలు వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు అసెంబ్లీలో కూడా తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పీకర్కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి రేపటి నుంచి కూడా ఏదైతే అసెంబ్లీలో దీనికి సంబంధించి వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక పక్క గోదావరి జలాలకు సంబంధించి ఇటు బనకచర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది, వారికి ఏదైతే ఈ జలాల్లో హక్కు లేకపోయినా 80 టీఎంసీల వరకే వాళ్ళకి హక్కున్నా ఎక్కువగా నీటిని మళ్లించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది అనే అన్ని విషయాలను కూడా ఈరోజు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వీటి జలాలకు సంబంధించి అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశాము, సిడబ్ల్యూసీకి రాసినటువంటి లేఖలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు వివరించబోతా ఉన్నారు. ఎందుకంటే రేపటి నుంచి కూడా సభలో ఖచ్చితంగా ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడానికి ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఉండాలి అందరికీ కూడా అని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అందరూ కూడా సాయంత్రం 4 గంటలకు రావడానికి ఇప్పటికే ఇటు ప్రయాణానికి కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి ఈ అసెంబ్లీలో వేడిగా దీనిపైనే చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక డిసెంబర్ నెలలోనే 5,000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషంగా మారింది. గత 5 రోజుల వ్యవధిలోనే 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే ఒక్క నెలలో 5,000 కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇది లిక్కర్ సేల్స్లో ఆల్ టైమ్ రికార్డుగా అధికారులు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల హడావుడి, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల డిసెంబర్ నెలలో మద్య విక్రయాలు భారీగా పెరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గత 5 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చిపడింది. మద్య అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరిగిపోవడంతో
కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల లిక్కర్ సేల్స్ ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని అధికారులు తెలుపుతున్నారు. కల్తీ మద్యం కేసులో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జోగి రమేష్, జనార్దనరావు ఆర్థిక లావాదేవీలపైన రిపోర్టు చేసింది. జనార్దనరావు, జగన్మోహన్ రావు బ్యాంకు ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదు బదిలైనట్లుగా సిట్ ఛార్జ్షీట్లో తెలిపింది. జోగి రమేష్కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి 72 లక్షలు, జోగిరాము ఖాతాలోకి 45 లక్షల డిపాజిట్ అయిందన్న సిట్ గుర్తించింది. ఇక 2020 నుంచి 2025 వరకు జనార్దనరావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయని సిట్ తెలిపింది. కల్తీ మద్యం కేసులో 13 మందిపైన ఆధారాలు ఉన్నాయని సిట్ తెలిపింది.